బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్లో దారుణం జరిగింది. కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన అలీ ఖాన్ అదే గ్రామానికి చెందిన యువతికి ప్రేమ పేరుతో వేధింపులు గురిచేసినట్టుగా తెలుస్తోంది. యువకుడి వేధింపులు ఎక్కువడంతో తిరుమలాపూర్లో బంధువుల ఇంటికొచ్చేసింది యువతి. ఈ విషయం తెలుసుకుని తిరుమలాపూర్కు వచ్చాడు అలీ ఖాన్. విషయం తెలిసి అలీ ఖాన్పై అమ్మాయి తండ్రి కోపంతో రగిలిపోయాడు. దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇనపరాడ్డుతో దాడి చేయడంతో అలీ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్లో దారుణం జరిగింది. కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడిని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. ఇనపరాడ్డు తీసుకుని దాడి చేయడంతో ఆ యువకుడు మృతి చెందాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరా తీయడం జరుగుతోంది. కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. కర్నూలు జిల్లా నందికొట్కూరుకి చెందిన అలీ ఖాన్ అదే గ్రామానికి చెందిన యువతికి ప్రేమ పేరుతో వేధించినట్టుగా తెలుస్తోంది. యువకుడి వేధింపులు ఎక్కువ అవడంతో తిరుమలాపూర్లో బంధువుల ఇంటికొచ్చేసింది యువతి. అయితే ఈ విషయం తెలుసుకున్నాడు అలీ ఖాన్. దీంతో అలీ ఖాన్ విషయం తెలిసిన అమ్మాయి తండ్రి ఇనపరాడుతో దాడి చేశాడు అలీ ఖాన్ మీద. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఏం జరుగుతోంది అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. నందికొట్కూరు అని ప్రస్తుతానికి వీళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వస్తే మనకు వీళ్ళిద్దరి మధ్యన ఇంకా కాంప్లైంట్ అయితే తీసుకోలేదు. వాళ్ళ మధ్యన ఏం కొంచెం గొడవలు ఉన్నాయనేది మనకు తెలియదు. చెప్తాం, మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందనేది తెలుసు. అదుపులోకి ఎంతమంది? ఒక్క అతను అబ్దుల్ రెహమాన్ అనే అతను మా అదుపులో ఉన్నాడు. ఆయన కొడుకు ఇద్దరు మా అదుపులో ఉన్నారు. పక్క అంటే వాళ్ళు వచ్చి దరఖాస్తు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎంతమంది మీద అనుమానం ఉంది. వీళ్ళంతా నందికొట్కూరు వాళ్ళే, మన వాళ్ళు కాదు, అంటే మన ఇక్కడ ఉండే వాళ్ళు కాదు. ఇద్దరు నందికొట్కూరు వాళ్ళే. అక్కడ అమ్మాయికి చనిపోయిన ఆయనకి ఏదో మరి అమ్మాయిని సతాయిస్తుందని చెప్పి వీడికి తీసుకొచ్చిందని వీళ్ళు చెప్తున్నారు ప్రాథమికంగా. కానీ మళ్ళీ చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారో చూసిన తర్వాత మళ్ళీ మిగతా విషయాలు మీకు తెలియదు. సార్ ఇక్కడ తీసుకొచ్చామంటారు కదా, వాళ్ళు ఇక్కడ రిలేషన్ ఏమైనా ఉందా సార్? ఇక్కడ వాళ్ళ సిస్టర్ వాళ్ళు అబ్దుల్ రెహమాన్ వాళ్ళ సిస్టర్ని ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ ఉన్నారు. ఆయన చాలా రోజులకి ఇక్కడ వస్తుందని బయట ఆరోపణ వస్తుంది. తెలుసుకొని చెప్తాం, మళ్ళీ మొత్తం ఎంక్వైరీ చేస్తాం. నందికొట్ రైట్, అది పోలీసులు చెప్తోంది. ఎంక్వైరీ ప్రారంభించామంటున్నారు పోలీసులు. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఓ తండ్రి ఆ వ్యక్తిని, కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఓ తండ్రి ఆ యువకుడిని దారుణంగా హత్య చేశాడు. కేవలం వేధిస్తున్నాడని కారణం ఒకటే ఉందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఎటువంటి కీలకమైన ఆధారాన్ని సేకరించడం జరిగింది? సచిన్, ఏదైతే కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామానికి చెందినటువంటి అబ్దుల్ రహీం అనేటటువంటి వ్యక్తి కూతుర్ని ఓ యువకుడు గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి ఘటనతో ఆ తండ్రి కూడా పూర్తిగా ఆవేశంతో రగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆ యువకునికి పలుమార్లు హెచ్చరించడం జరిగింది తండ్రి. అయినప్పటికీ కూడా అలీ ఖాన్ అనేటటువంటి యువకుడు ఆ అమ్మాయిని ఎంతసేపటికి కూడా ప్రేమ పేరుతో వేధింపులు చేస్తున్నాడనేటటువంటి నేపథ్యంతో ఇప్పటికే దాదాపుగా ఇప్పటి వరకు కూడా చాలా సార్లు కూడా అలీ ఖాన్ అనేటటువంటి యువకునికి అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా సార్లు హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎవరైతే అలీ ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పూర్తిగా ఆ యువతి వెంబడి ప్రేమ పేరుతో తిరుగుతూ ఆ యువతిని వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా అమ్మాయి తండ్రి అయినటువంటి వ్యక్తిది పూర్తిగా ఆవేశానికి లోనైపోయినటువంటి పరిస్థితి. అబ్దుల్ రెహమాన్ అనేటటువంటి వ్యక్తి తన కూతురుని వేధిస్తున్నటువంటి నేపథ్యంతోనే పూర్తిగా అతన్ని చంపేసినటువంటి ఘటన అయితే పూర్తిగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అలీ ఖాన్ అనేటటువంటి వ్యక్తిని దారుణ హత్యకు చేసినటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అలీ ఖాన్ అనేటటువంటి వ్యక్తి అమ్మాయి తండ్రి బెదిరింపుల కారణంగా
తలదాచుకునేందుకు మహబూబ్నగర్ జిల్లాకు రావడం జరిగింది. కోకుంట్ల మండలంలోని తిరుమలాపూర్ లో తలదాచుకుంటున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి అమ్మాయి తండ్రి ఒక్కసారిగా అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అలీఖాన్ పై పూర్తిగా ఒక్కసారిగా రాడ్లతో ఇనుప రాడ్లతో కూడా పూర్తిగా దారుణంగా వ్యవహరిస్తూ అతన్ని అక్కడే కొట్టి చంపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు సమాచారం అందుకోవడం జరిగింది. మహబూబ్నగర్ డిఎస్పీతో పాటు జిల్లా పోలీసులంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు అతని కుమారుడు ఇద్దరు వ్యక్తులను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం యువతి తండ్రి మాత్రమే ఈ దారుణానికి పాల్పడ్డా, లేకపోతే అతగాడికి ఎవరైనా ఇంకా సహకారం అందించడం జరిగిందా? ఇప్పటివరకు అయితే ఎవరైతే యువతి తండ్రి అయినటువంటి ఆ వ్యక్తితో పాటు అతని సోదరుడు యువతి తండ్రి అయినటువంటి అబ్దుల్ రెహమాన్ తో పాటు అతని కుమారుని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు వీరింత కక్ష సాధింపు చేస్తున్నారు అంటే ఇద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం ఉందా, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అంగీకారంతోనే ఉన్నారు, లేకపోతే అమ్మాయి ఒప్పుకోకపోయినప్పటికీ కూడా ప్రేమ పేరుతోనే ఈ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి హత్యకు గురైనటువంటి అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారో ఇతను మాత్రమే ఆ అమ్మాయికి బాగా వేధింపులకు గురి చేశారా, ఏ కారణంతో ఈ తండ్రి కావచ్చు, అమ్మాయి తండ్రి అదేవిధంగా అమ్మాయి సోదరుడు ఇద్దరు కూడా ఇంత దారుణానికి ఒడిగట్టారనేటటువంటి కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎవరైతే హత్యకు గురైనటువంటి అలీఖాన్ ఉన్నాడో అలీఖాన్ హత్య చేసినటువంటి అబ్దుల్ రెహమాన్ కావచ్చు, అతని కుమారుని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మహబూబ్నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే అలీఖాన్ ఉన్నాడో అలీఖాన్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు ఇస్తారు, అసలు అలీఖాన్ కు అమ్మాయికి ఉన్నటువంటి సంబంధం ఏంది, ఎన్ని సంవత్సరాలుగా వారిద్దరి మధ్యలో వేధింపులు కావచ్చు ఇతరత్ర సంబంధాలు అనేటటువంటి అన్ని రకాల విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా మహబూబ్నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్ రైట్, ఆ యువతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఆ యువతి తండ్రి ఇంత దారుణమైన హత్యకు చేసిన తర్వాత ఎటువంటి వేధింపులు గురయ్యారంటూ కూడా చెప్పడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం పోలీసులు ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది ఇక్కడ? అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి తన కూతురుని వేధింపులకు గురి చేస్తున్నాడు అనేటటువంటి నెపంతోనే పూర్తిగా రెహమాన్ అనేటటువంటి వ్యక్తి అలీఖాన్ ని పూర్తిగా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఏదైతే అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి తన కూతురిని గత కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామానికి చెందినటువంటి ఎవరైతే అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువతి వెంబడి ప్రేమ పేరుతో తిరుగుతూ రెహమాన్ అనేటటువంటి వ్యక్తి కూతుర్ని పూర్తిగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఆరోపిస్తూ ఈ ఘాతుకానికైతే పాల్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఎవరైతే అలీఖాన్ కావచ్చు అదేవిధంగా రెహమాన్ ఇద్దరి మధ్యలో కూడా గొడవలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కూతురు వెంబడి మరోసారి తిరిగినా తన కూతురుని వేధింపులకు గురి చేసినా కూడా మంచిగా ఉన్నదంటూ కూడా రకరకాలుగా హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి అయినప్పటికీ తన తండ్రి ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా తన తీరు మార్చుకోనటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టాడనేటటువంటి సమాచారం అయితే మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తన అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి తన కూతురు వెంబడి బాగా ఇబ్బందులు గురి చేస్తూ పూర్తిగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో వరుస హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో తలదాచుకునేందుకు మహబూబ్నగర్ జిల్లాలో తన బంధువుల ఇంటి దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తుంది అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్నటువంటి రెహమాన్ కావచ్చు అతని కుమారుడు ఇద్దరు కూడా మహబూబ్నగర్ జిల్లా కోకుంట్ల మండలంలోని తిరుమలాపూర్ దగ్గర ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో మా అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి రెహమాన్ కావచ్చు అతని కుమారుడు ఇద్దరు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకున్న తర్వాత వారందరి మధ్యలో కూడా మాట పెరిగినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా తమ వెంబడి పూర్తిగా వారంతా కూడా రెహమాన్ కావచ్చు అతని కుమారుడు కావచ్చు పూర్తిగా ఆవేశాలతో అక్కడికి రావడం జరిగింది. తమ కుటుంబ సభ్యులైనటువంటి ఆ అమ్మాయిని ఇక్కడ అలీ కుటుంబం ఏమంటోంది? ఎందుకంటే అలీఖాన్ కుటుంబం ఎందుకంటే చనిపోయింది అలీఖాన్ కాబట్టి అలీఖాన్ కుటుంబం ఏమంటోంది? ఆ యువతి ప్రేమ గురించి ఏమైనా తెలుసట ఆ కుటుంబానికి? ఇప్పటి వరకు అలీఖాన్ కుటుంబ సభ్యులైతే కూడా పోలీసులని ఎవరు కూడా అప్రోచ్ కాలేనటువంటి పరిస్థితి. అలీఖాన్ కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఇప్పుడు ఏదైతే ఘటన సాయంత్రం పూట జరిగినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు అలీఖాన్ ని చంపడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి ఫిర్యాదు కూడా మాకు రాలేదు. కాబట్టి అలీఖాన్ కు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేసేటటువంటి ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తాము. అసలు ఇది గత ఏదైతే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి పరువు హత్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి రకానికి చెందిందా, లేకపోతే నిజంగానే అలీఖాన్ అనేటటువంటి వ్యక్తి ఓ యువతిని వేధిస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఆ కుటుంబ సభ్యులు ఈ రకమైనటువంటి ఘాతకానికి పాల్పడ్డారనేటువంటి విషయాలు తేలాలంటే అలీఖాన్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్టయితే ఆ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తామంటూ కూడా పోలీసులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఇద్దరు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇద్దరు కూడా నందికొట్కూరు గ్రామానికి చెందిన వారుగానే ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అమ్మాయి తండ్రి, అదేవిధంగా అమ్మాయి సోదరుడు కూడా తన కుటుంబ సభ్యులని వేధిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారు గతంలో కూడా అలీఖాన్ కు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి మా అమ్మాయి వెంబడి తిరిగినా, మా అమ్మాయిని ఇబ్బందులకు గురి చేసినా, వేధింపులకు గురి చేసినా కూడా తమపై పూర్తిగా రకరకాలుగా ఈ రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా అలీఖాన్ ఎక్కడికి కూడా తన ప్రవర్తనని మార్చుకోలేదు. ఆ కారణంగానే దాడికి దిగినట్టుగా కూడా పూర్తిగా అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు కావచ్చు కొంతమంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అమ్మాయిపై వేధింపులు ఎక్కువైనటువంటి నేపథ్యంలోనే అమ్మాయి తండ్రి ఈ రకమైనటువంటి ఘాతకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అసలు నిజంగానే అలీఖాన్ అమ్మాయిని వేధింపులకు గురి చేశారా, లేకపోతే ఇద్దరి మధ్యలో నడుస్తున్నటువంటి ప్రేమాయణం తల్లిదండ్రులకు తెలిసిన నేపథ్యంలోనే వారి ప్రేమను తల్లిదండ్రులు జీర్ణించుకోలేక, ఒప్పుకోలేక ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టారనేది అయితే తేలాల్సి ఉంది. రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా తిరుమలాపూర్లో దారుణం జరిగింది. కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అనే కారణంతో యువకుడిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది ఓ తండ్రి. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన అలీఖాన్ అదే గ్రామానికి చెందిన యువతికి ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. యువకుడి వేధింపులు ఎక్కువ కావడంతో తిరుమలాపూర్లో బంధువుల ఇంటికి చేరుకుంది యువతి. ఈ విషయం తెలుసుకున్న అలీఖాన్ అమ్మాయి తండ్రి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య కూడా మాట పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో తిరుమలాపూర్కు చేరుకున్నాడు అలీఖాన్. విషయం తెలిసింది అలీఖాన్పై, ఇన్ఫాక్ట్ విషయం తెలుసుకున్న ఆ యువతి తండ్రి అలీఖాన్పై పగ పెట్టుకున్నాడు. దీంతో అక్కడికి చేరుకున్నాడు, ఇనుప రాడ్డుతో దాడికి దిగాడు. దీంతో అలీఖాన్ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తును అయితే ప్రారంభించారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడు లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.